Chess, the game of kings, is witnessing a remarkable rise in India, with legends like Vishwanathan Anand inspiring a new generation and young prodigies making the global waves. The game is just becoming a national sensation. Hello everyone, welcome to Tara IAS, Think IAS, Think Tara. My name is Vaishnavi and I welcome you all to the discussion on India's chess renaissance, a new era of champions. In this video, let's explore the reasons behind the surge and its growing impact in India. So let's first of all look at the origin of chess. So how did the sport of chess got origined? మనము ఆరిజిన్ ఆఫ్ చెస్ చూసుకుంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చతురంగ అనే నేమ్తో చెస్ అనేది ఆరిజినేట్ అయింది. సో దిస్ ఈస్ జస్ట్ ప్రికర్సర్ టు ద మోడర్న్ చెస్ అనమాట. సో ప్రస్తుతం మనం ఆడుతున్న చెస్ ఏదైతే ఉంటుందో దానికి ప్రికర్సర్ వచ్చేసి చతురంగ. ఓకే, ఇది ఎప్పుడు ఎమర్జ్ అయింది? ఇది మనకి మన ఏన్షియంట్ ఇండియాలోనే ఎమర్జ్ అయింది డ్యూరింగ్ ద గుప్తన్ ఎంపైర్. సో ఇఫ్ యూ గో బ్యాక్ టు ద 6th century AD, దట్ ఈస్ వేర్ దిస్ చతురంగ గాట్ ఆరిజినేటెడ్ ఇన్ ఇండియా. So this symbolized the 4 military divisions anamata, mainly infantry, cavalry and elephants and the chariots. So ee 4 untai kada, meer chess ni chusinattaithe all these 4 will be seen in that particular chess, right? So this symbolizes the 4 military divisions anamata. Okay, so this reflects the societal structure and the military strategy of that particular time. ఆ టైంలో ఉన్న సొసైటల్ స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది మనకు చూపెడుతుంది, అండ్ ఆల్సో ఆ టైంలో ఉన్న మిలిటరీ స్ట్రాటజీ ఎలా ఉందో కూడా మనకి ఈ చెస్ ఆర్ చతురంగ అనే గేమ్ మనకి చూపెడుతుంది అనమాట. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద కల్చరల్ డిఫ్యూజన్, సో ఇట్ గాట్ స్ప్రెడెడ్ టు పర్షియా యాజ్ శత్రంగ్. సో దీని యొక్క నేమ్ లో చేంజ్ వచ్చింది, బట్ ద గేమ్ ఆఫ్ చతురంగ గాట్ షిఫ్టెడ్ ఆర్ స్ప్రెడెడ్ టు ద పర్షియా ఆల్సో. శత్రంగ్ అనే పేరుతో స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో మనకి ఆ టైంలో పర్షియాతో ట్రేడ్ కాంటాక్ట్స్ అండ్ ఆల్సో కాన్క్వెస్ట్లు అనేవి జరిగాయి కాబట్టి అలా ఈ పర్టికులర్ చతురంగ అనేది శత్రంగ పేరుతో పర్షియాకి స్ప్రెడ్ అవ్వడం జరిగింది అనమాట. లేటర్ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై అరబ్స్ అండ్ లేటర్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ టు యూరోప్ డ్యూరింగ్ ద మిడిల్ ఏజెస్. ఓకే, అండ్ ప్రస్తుతం ఉన్న మోడర్న్ చెస్ గా ఈ చాతురంగ అనేది ఎప్పుడు ట్రాన్సిషన్ అయింది అని అంటే 15th century ట్రాన్సిషన్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్న స్టాండర్డైజ్ రూల్స్ అండ్ నామన్క్లేచర్ కూడా 15th century మోడర్న్ చెస్ గా అది ట్రాన్సిషన్ అవ్వడం జరిగింది అనమాట. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద లెగసీ ఆఫ్ ద పర్టికులర్ చెస్, ఇట్ హైలైట్స్ ఇండియాస్ కాంట్రిబ్యూషన్ టు ద గ్లోబల్ ఇంటెలెక్చువల్ పర్స్యూట్స్. అండ్ చెస్ అనేది మన ఇండియాని ఒక గ్లోబల్ పవర్ గా ఎమర్జ్ అయ్యేలా చేస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ పొజిషనింగ్ ఇట్ as a pioneer in strategic and analytical thinking, right? So if you look at the chess in the global context, global level లో చెస్ అనేది ఎలా ఎవల్యూషన్ అయ్యింది అంటే ఇట్ ఎమర్జ్డ్ యాజ్ అ కాంపిటేటివ్ స్పోర్ట్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఫిడే అనమాట. ఫిడే అంటే ఏంటి? ఫెడరేషన్ ఇంటర్నేషనలే దెస్ ఎకీస్, ఆర్ వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ అనమాట. ఇది ఎప్పుడు ఎమర్జ్ అయింది అంటే 1924 ఎమర్జ్ అవ్వడం జరిగింది. అండ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఇన్ ద లేట్ 19th century హ్యాస్ ఫార్మలైజ్డ్ ద గ్లోబల్ కాంపిటేటివ్ స్ట్రక్చర్ ఆఫ్ చెస్. చెస్ కి ఒక ఫార్మలైజ్డ్ స్ట్రక్చర్ ఎప్పుడు వచ్చింది, దీనికి కాంపిటీషన్ ఎప్పుడు పెరిగింది అని అంటే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేసాం? వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఇట్ ఇన్ ద లేట్ 19th century అనమాట. ఓకే, అండ్ ఆల్సో ద ఇన్నోవేషన్స్ లైక్ ELO రేటింగ్ సిస్టమ్, ర్యాపిడ్ ఫార్మాట్స్, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో చెస్ లో ఇది ఈ గేమ్ యొక్క యాక్సెసిబిలిటీని అండ్ ఆల్సో పీపుల్ కి అపీల్ అయ్యేలాగా ఈ గేమ్ లో కొంత ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ రావడం జరిగింది అనమాట లేటర్. If you look at the prominent players in the game of chess, so there are legends like Garry Kasparov, okay, Bobby Fischer, Magnus Carlsen. They elevated, so because of their intellectuality, because of their presence, ఈ చెస్ కి ఎలివేషన్ అనేది వచ్చింది గ్లోబల్ స్పెక్టికల్ లో. ఓకే, ఇఫ్ లుక్ ఎట్ ద మేజర్ ఈవెంట్స్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ చెస్, చెస్ ఒలింపియాడ్ ఉంటుంది, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఉంటుంది, వరల్డ్ ర్యాపిడ్ అనేది ఉంటుంది, బ్లిట్జ్ ఛాంపియన్షిప్స్ ఉంటాయి. ఆన్లైన్ ఫార్మాట్స్ లో కూడా మనకి చెస్ అనేది పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఆన్లైన్ ఫార్మాట్స్ ఏవైతే ఉన్నాయో దిస్ హ్యాస్ ఎనేబుల్డ్ ద బ్రాడర్ పార్టిసిపేషన్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. పర్టికులర్లీ పోస్ట్ పాండమిక్ ఆన్లైన్ పార్టిసిపేషన్ అండ్ ఆన్లైన్ ఫార్మాట్ ఆఫ్ చెస్ అనేది ఎక్కువగా రికగ్నిషన్ లోకి వచ్చింది. ఓకే, అండ్ వీ కెన్ have a integration of technology also. There was an integration of technology to the sport of chess. So there is a use of artificial intelligence. For example, Stockfish, Leela Chess Zero, ఇవి ఏవైతే ఉన్నాయో these uses artificial intelligence అన్నమాట. మెయిన్లీ ట్రైనింగ్ లో, అనాలిసిస్ లో, స్ట్రాటజీ డెవలప్మెంట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మనం చెస్ లో యూజ్ చేస్తున్నాం ప్రస్తుతం. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి లైక్ chess.com, Lichess, ఓకే.
దీస్ ఆర్ డెమోక్రటైజింగ్ ది యాక్సెసిబిలిటీ ఆఫ్ దిస్ చెస్. అందరికి నూక్ అండ్ హూక్ ఆఫ్ ద వరల్డ్ కి చెస్ అనేది రీచ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. అండ్ ఇట్ ఈస్ ఫాస్టరింగ్ టాలెంట్ అక్రాస్ ద సోషియో ఎకానమిక్ బ్యారియర్స్ ఆల్సో. సో వితౌట్ ఎనీ సోషియో ఎకానమిక్ డిసడ్వాంటేజెస్ ప్రతి ఒక్కరికి చెస్ అనేది రీచ్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ఆన్లైన్ యాక్సెస్. ఓకే, ఐ హోప్ సో యూ హ్యావ్ అండర్స్టూడ్ ద లెగసీ ఆఫ్ చెస్. సో ఫ్రమ్ పాస్ట్ గుప్తన్ ఎంపైర్ నుంచి ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు చెస్ హ్యాస్ గ్రోన్ అలాట్, రైట్? So we have to also look at India's contribution to the chess, because the chess is growing its significance in India prastutam. So who are the key figures from Indian side anante, what are their achievements anedi kuda manam telusukodam important. So you can look at Vishwanathan Anand. So he's the first Indian grandmaster. 1988 lo he became the first Indian grandmaster, and he's a 5-time world champion anamata. Ithan yoka success anedi many younger generation ki, the entire generation of Indian players ki inspiring ga nilchindi. And Gukesh D and also Pragnananda evaraithe recent ga success ni chustunnaro chess, this also actually inspired millions of youth together in India. So their stellar performance in the global events like FIDE World Cup 2024 and Chessable Masters has actually made people of India goosebumps. Okay, goosebumps vachelaga chestundi anamata. For example, Pragnananda chudandi, he became youngest Indian to play in the World Cup final 2023 lo, and a qualifier for the candidates tournament also. And Gukesh recently, he surpassed Vishwanathan Anand's live rating in 2023 and also becomes India's highest ranked player anamata, and youngest player to enter world top 10 rankings in 2023, and his strong performance in the World Cup and the Grand Chess Tour is remarkable అని చెప్పొచ్చు. So he made lot of contributions. And if you look at the other things like female champions చూసుకుంటే in the field of chess, కోనేరు హంపి చూసుకోవచ్చు, అండ్ ఆల్సో హారిక ద్రోణవల్లిని చూడొచ్చు, వైశాలి రమేష్ బాబుని కూడా చూడొచ్చు. కోనేరు హంపి గారు అయితే ఉమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్స్ 2019 లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. షీ ఈజ్ నోన్ ఫర్ హర్ కన్సిస్టెంట్ ఎక్సలెన్స్ ఇన్ ర్యాపిడ్ అండ్ క్లాసికల్ ఫార్మాట్స్ ఆల్సో. హారిక ద్రోణవల్లిని చూసుకుంటే we can know about her because of the stellar performances in rapid and blitz events. Okay, she became a vital part of India's team success also. Vaishali Ramesh Babu, she is a emerging star in the rapid chess ani chepkochu. So she has contributed significantly to the team championships also. Okay, and if you look at the national and international achievements of the chess from India, Chess Olympiad 2020 lo chuskunte, so this got hosted in Chennai. Mana Chennai lo host chesam Chess Olympiad ni. So this is a milestone event ani cheppochu, showcasing India's cultural pride and organizational capabilities. Over 80 grandmasters and numerous international masters evaraithe unnaro, they made India a formidable force globally. Okay, so you can look at this particular picture. So she is Koneru Hampi, India's Koneru Hampi, crowned world rapid chess champion for the historic second time అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా. So she is none other than Koneru Hampi. I think you all of you know. Okay, అండ్ ఈవెన్ రీసెంట్ గా కూడా మనము గ్రాండ్ మాస్టర్ అనే డి గుకేష్ గారు, he became the youngest world chess champion ever after defeating Ding Liren of China in the final game of their match. We have seen that achievement too, right? అయితే చెస్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పాపులర్ అవడానికి వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ రైజింగ్ పాపులారిటీ ఆఫ్ చెస్ ఇన్ ఇండియా? సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద రీజన్స్, ఫస్ట్ వన్ ఇస్ కల్చరల్ అండ్ హిస్టారికల్ ప్రైడ్. వి నో చెస్ అనేది చాతురంగా ఏదైతే ఉంటుందో ఆ రూపంలో గుప్తన్ పీరియడ్ లోనే ఆరిజినేట్ అయింది అని చెప్పాను. సో వీ వాంట్ టు రివైవ్ ద culture of India. So revival of interest in chess as India's intellectual gift to the world అని చెప్పొచ్చు. And you can see the pandemic driven online surge also. So platforms like chess.com, Lichess and also YouTube ఏవైతే ఉన్నాయో, this has made chess accessible especially during the COVID-19 lockdowns. Okay, and also youth centric achievements మనం చూస్తున్నాం. యంగ్స్టర్ లైక్ గుకేష్, ప్రజ్ఞానంద అండ్ నిహాల్ సరీన్ ఎవరైతే ఉన్నారో, they are inspiring the new generation together. So that is also the reason why chess is rising its popularity. Okay, and government and corporate support undi. ఫర్ ఎగ్జాంపుల్ ఫండింగ్ అండర్ కేలో ఇండియా ఏదైతే ఉంటుందో అండ్ స్పాన్సర్షిప్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ టెక్నాలజీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్, సో దిస్ ఇస్ ఆల్సో రైజింగ్ ద పాపులారిటీ ఆఫ్ చెస్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో యూ కెన్ సీ బికాస్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ అండ్ కాగ్నిటివ్ బెనిఫిట్స్ ఆల్సో. చెస్ అనేది ఇట్ ఇంప్రూవ్స్ అవర్ అనలిటికల్ స్కిల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే మీరు డైలీ చెస్ ఆడుతున్నట్టయితే ఇట్ ఇంప్రూవ్స్ యువర్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్సన్ట్రేషన్, డెసిజన్ మేకింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఇట్ బికేమ్ వెరీ మచ్ పాపులర్ అమాంగ్ ద స్టూడెంట్స్ ఇన్ ఇండియా. And also e-sports and media influence kuda undi. So chess recognition as a e-sport and its visibility through influencers and streamers have also popularized this particular game.
అండ్ ఆల్సో మనం చూసుకుంటే బికాస్ ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఆల్సో పాపులరైజ్డ్ దిస్ పర్టికులర్ గేమ్. సో టూల్స్ లైక్ స్టాక్ ఫిష్, ఆల్ఫా జీరో ఏవైతే ఉన్నాయో సో దే స్టార్టెడ్ అసిస్టింగ్ ఇన్ ద ప్రొఫెషనల్ లెవెల్ ప్రిపరేషన్. సో ట్రైనింగ్ పీరియడ్ లో కూడా అండ్ స్ట్రాటజీ రిఫైన్మెంట్ లో కూడా మనకి ఈ టూల్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ఇట్ మీన్స్ ఇన్కల్కేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద చెస్ ఆల్సో మేడ్ ఇట్ పాపులర్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో ఆన్లైన్ యాక్సెసిబిలిటీ పెరిగింది. సో వీ హ్యావ్ డెమోక్రటైజ్డ్ ది యాక్సెసిబిలిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ chess.com లాంటివి, లిచెస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్ని దిస్ ఎనేబుల్డ్ ద వైడ్ స్ప్రెడ్ పార్టిసిపేషన్ ఫ్రమ్ ద నూక్ అండ్ హూక్ ఆఫ్ ది కంట్రీ, రైట్. అండ్ ఆల్సో డిజిటల్ ఎంగేజ్మెంట్ పెరిగింది. సో లాట్ ఆఫ్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్లైన్ స్ట్రీమింగ్ చేశారనమాట. మెయిన్లీ ట్విచ్, యూట్యూబ్ దీంట్లో ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయడం వల్ల people were able to create the fan base, like Indians were able to create the fan base, particularly among the youth. Fans ఎక్కువ అయిపోయారు చెస్ కి. సో బికాస్ ఆఫ్ దట్ అగైన్ ఇట్ రోజ్ ఇట్స్ పాపులారిటీ. ఓకే, అండ్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ పాలసీస్ దట్ సపోర్టెడ్ చెస్ అని అంటే, సో కీ ఇనిషియేటివ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూజన్ ఆఫ్ చెస్ ఇన్ ఖేలో ఇండియా ప్రోగ్రామ్, అండ్ ఆల్సో చెస్ ప్లేయర్స్ కి ఫినాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, ఓకే, ఫర్ బడ్డింగ్ ప్లేయర్స్. ఓకే, so these are the initiatives that are taken by the government in order to actually popularize the chess. Okay, and also it had its global outreach also. So we have hosted international tournaments also in India to position India as a global hub for chess. Grassroots development kuda manam chusam. So we have invested in academics, training centers, school level chess initiatives, ila different infrastructure మీద మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా so chess got popularized. So what are the ఛాలెంజెస్ టు చెస్ గ్రోత్ ఇన్ ఇండియా? మరి చెస్ గ్రోత్ కి ఎలాంటి ఛాలెంజెస్ ని మనం ఎదుర్కోవడం జరిగింది? సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఎట్ ప్రెసెంట్ ఆల్సో? ఏంటి అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉంది. సో వీ హ్యావ్ లిమిటెడ్ యాక్సెస్ టు ప్రొఫెషనల్ కోచింగ్. ఓకే, ప్రొఫెషనల్ కోచింగ్ కి ప్రాపర్ యాక్సెసిబిలిటీ ఇప్పటికీ కూడా లేదు. చెస్ అకాడమీస్ రూరల్ ఏరియాస్ లో లేవన్నమాట. ఇట్ మీన్స్ దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇన్క్లూసివిటీ. నెక్స్ట్ ఫండింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. లాట్ ఆఫ్ టైమ్స్ ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాం. ఓకే, అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కోసం కూడా మనం ప్రైవేట్ స్పాన్సర్షిప్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాం రాదర్ దాన్ కమింగ్ ఇట్ ఫ్రమ్ ది గవర్నమెంట్. సో వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఏం చేస్తే మనము ఇప్పుడున్న కన్సర్న్స్ ని అడ్రస్ చేయొచ్చు విత్ రెస్పెక్ట్ టు చెస్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొచ్చు. ఎస్టాబ్లిష్ డెడికేటెడ్ చెస్ ట్రైనింగ్ సెంటర్స్ మెయిన్లీ ఇన్ ద రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. ఓకే, వీ హ్యావ్ టు డెవలప్ మోర్ పబ్లిక్ చెస్ అరేనాస్ ఆల్సో in order to enhance community engagement. గవర్నమెంట్ సపోర్ట్ ని స్ట్రెంథెన్ చేయొచ్చు, ఫండింగ్ ఇవ్వచ్చు. ఖేలో ఇండియా లాంటి వాటిలో ఫండింగ్ ఇంకెక్కువ పెంచొచ్చు అనమాట ఇన్ ఆర్డర్ టు పాపులరైజ్ చెస్ ఇన్ ద గ్లోబల్ లెవెల్ ఆల్సో. కార్పొరేట్ స్పాన్సర్షిప్స్ ని కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు. గ్రాస్ రూట్స్ అండ్ జెండర్ ఇంక్లూజివిటీని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. మెయిన్లీ చెస్ ఏవైతే ఉంటుందో చెస్ ని స్కూల్ ప్రోగ్రామ్స్ లో స్కేల్అప్ చేయాలి, ఇంక్లూడ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ గర్ల్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్. ఓకే, మనము ఈవెన్ గర్ల్స్ అనే కాదు, ఇక్కడ యూనిక్ పాయింట్ మీరు యాడ్ చేయొచ్చు. యూ కెన్ యాక్చువల్లీ ఎంకరేజ్ ట్రాన్స్జెండర్స్ ఆల్సో, రైట్? సో యూ కెన్ గివ్ స్కాలర్షిప్ ఫర్ గర్ల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్ అండ్ ఆల్సో మెంటర్షిప్ ఇవ్వచ్చు ఇన్ ఆర్డర్ టు మేక్ దెమ్ పార్టిసిపేట్. టెక్నాలజికల్ ఇంటిగ్రేషన్ చూసుకుంటే యూ హ్యావ్ టు ప్రొవైడ్ సబ్సిడైజ్డ్ యాక్సెస్ టు ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్స్. సో ఆన్లైన్ చెస్ ప్లాట్ఫామ్స్ లో కూడా సబ్స్క్రిప్షన్ బేస్డ్ ఉంటుంది కదా, దాంట్లో కూడా సబ్సిడైజ్డ్ యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఏఐ టూల్స్ ని ట్రైన్ చేయాలన్నమాట. ఏఐ టూల్స్ ని ఎలా యూస్ చేయాలో పీపుల్ కి ట్రైన్ చేయాలి. అలా అవేర్నెస్ క్రియేట్ చేసి ఎడ్యుకేట్ చేసి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద లాంగ్ రన్. అండ్ మీడియా అండ్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ కూడా వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు యూటిలైజ్ ఇన్ఫ్లుయెన్సర్స్, స్ట్రీమర్స్, డిజిటల్ మీడియా పీపుల్, వీళ్ళందరినీ మనం ఇంక్లూడ్ చేస్తే, ఇలా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ని మనం ఇంక్లూడ్ చేస్తే డెఫినెట్ గా వీ కెన్ అట్రాక్ట్ న్యూ ప్లేయర్స్ అండ్ ఆల్సో ద వ్యూవర్స్. ఫ్యాన్ బేస్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ యూ లుక్ ఎట్ ద గ్లోబల్ పొజిషనింగ్, వీ హ్యావ్ టు హోస్ట్ మోర్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఏదైతే మనం చెన్నైలో హోస్ట్ చేశామో అలానే ఎన్నో ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ని కూడా మనము హోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇన్ ఆర్డర్ టు boost the India's visibility and influence in the chess diplomacy. Okay, so with this we came to the end of this particular discussion. To conclude, I can say that the rise of chess in India showcases the country's evolving passion for the intellectual pursuits. Okay, so with young talents achieving the global recognition, ఈ గేమ్ అనేది ఇది ఒక సోర్స్ ఆఫ్ నేషనల్ ప్రైడ్ గా, ఇన్స్పిరేషన్ గా మారుతుంది. చెస్ అనేది ఇట్ ఇస్ పేవింగ్ ద వే ఫర్ బ్రైట్ ఫ్యూచర్. ఇట్ ఈస్ ఎంకరేజింగ్ ద డిసిప్లిన్, పర్సీవరెన్స్ అండ్ ది ఎక్సలెన్స్ అక్రాస్ ద జనరేషన్స్ టుగెదర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.